ముద్రగడతో ప్రభుత్వం చర్చలు జరిపి దీక్ష విరమింపచేయాలని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. ముద్రగడను కలిసిన ఎమ్మెల్యే ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ముద్రగడ దంపతుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆకుల సత్యనారాయణ తెలిపారు. వారి కుటుంబ సభ్యులను కూడా హాస్పిటల్లో చూడడం జరిగింది. వారికి మరొకసారి విజ్ఞప్తి చేశాం. ఎందుకైతే ఎలాగైతే వాళ్ళ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి మిస్సెస్, వారి కోడలు, వారి యొక్క బీపీ లెవెల్స్ తగ్గడం జరిగినాయి. ముద్రగడ గారి బీపీ 80/50, వారి కోడలు బీపీ 90/60గా ఉన్నమాట చూసిన తర్వాత వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేశాం. తెల్లారుజాము నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఫ్లూయిడ్స్ రిఫ్యూజ్ చేయడం జరిగింది. దానివల్ల ఈ బీపీ పడిపోవడం మూలన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈనాటికి కూడా ముద్రగడ పద్మనాభం గారు ఒక బ్లడ్ టెస్ట్ కానీ బీపీ కానీ ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి ఇంకా అంగీకరించట్లేదు. ఏదేమైనా ఈ సమస్యకి ఏ సమస్యకైనా నార్మల్గా పరిష్కారాలు ఉంటాయి. ఈ సమస్యకు కూడా చర్చల ద్వారానే పరిష్కారం ఉంటుంది తప్పితే వేరే విధంగా పరిష్కారం ఉండదని కూడా వారికి కూడా చెప్పడం జరిగింది. వారు కొంచెం సానుకూలత ఎక్స్ప్రెస్ చేశారు. నిన్న చెప్పినట్టుగానే ఇవాళ ప్రభుత్వం తరపు నుంచి కూడా జరగవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేశాం మేము. అలాగే గవర్నర్ గారికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఏదైతే ఈ పరిస్థితి ఏర్పడిందో ఈ పరిస్థితి అత్యవసర పరిస్థితిగా పరిగణించి ఎంత త్వరలో వీలైతే అంత త్వరగా, ఎన్ని గంటల్లో అయితే గంటలు, లేకపోతే